సమకూర్చి తీసుకొనండి, నీ సన్నిధికి నడిపించండి. పాడే పాటలు దీవెనకరంగా చేయండి. ఉపకుల వర్తమానంలోను, ఆరాధన వర్తమానంలోను, బల వర్తమానంలోను, వాగ్దానం కొరకైన వర్తమానం దాసుని అభిషేకించి బలపరిచి మాకు కావలసిన నీ మాటలు విడుదల చేయండి. మధ్యలో చిన్నపిల్లల ర్యాలీ విషయంలో కూడా మీరు సాయం చేసి ర్యాలీ కూడా ఆశీర్వాదకరంగా చేయండి. రాత్రి నీ సన్నిధిలో మేము గడిపే సమయం దీవెనకరంగా చేయమని, నీ ప్రజలందరినీ సమకూర్చమని, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులందరినీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకో. కొంత చలి వాతావరణం మీరే కాపాడి ప్రతి బిడ్డ నీకు సంరక్షణ ఉంచండి. అలాగే శబ్ద పాటలు అటంటి నుండి కూడా మీరే మమ్మల్ని కాపాడి నీ సన్నిధికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయపడమని యేసు ప్రభువును అనుసరించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పతావనా సేనా బయట సిస్టర్స్కు ఈ వైపున కూర్చోండి. కుర్చీలు బ్రదర్స్ కొంత వెనకాల నుంచి వెనుక భాగం నుంచి కూర్చోండి. రెండు 239వ పాట. కొన్ని పుస్తకాల్లో 237 మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది. 239, కొన్ని పుస్తకాల్లో 237. మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది. మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గొప్పది. మా దేవా దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. మాయా మమతల బాపితి వై
కింద కూర్చోగలిగిన వారు దయచేసి లోపల వచ్చి కూర్చోండి. చైర్స్ ఎవరైతే వృద్ధులు ఉంటున్నారో, బలహీనంగా ఉంటున్నారో అలాంటి వారికి చైర్స్. నూట 78వ పాట, కొన్ని పుస్తకాల్లో 176. పొంది తిని నేను. కింద కూర్చోగలిగిన వారంతా కింద వచ్చి కూర్చోగలరు. మందిరంలో ఖాళీ ఉంది, లోపలికి వచ్చేయండి. చైర్స్లో వృద్ధులు మాత్రం కూర్చోండి. Bhagavad
ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని భువియందు నా దేహమందు నా ఒళ్ళు నొందితిని నా దేహమందు నా ఒళ్ళు నొందితిని సాతానుని దూతగా నలువగొట్టెను సాతానుని దూతగా నలువగొట్టెను రాణి పాదాలు బలహీనతలందు రాణి పాదాలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివే నీ కృపను నాకు దయచేసితివే పొందితిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని భువియందు నీ ప్రేమ చేత దండోడనైతిని నీ ప్రేమ చేత దండోడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షల యందు నా ప్రభువా కష్ట పరీక్షల యందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివే జయ జీవితము నాకు నేర్పించితివే పొందితిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఈవిని భువియందు. శ్యామ్ ఆ చేపలు చుట్టేసి నిద్రపడినాను నిజమే ఆ చేపలు చుట్టి వాళ్ళందరినీ లోపలికి కూర్చోండి అందరూ కుర్చీల్లో కూర్చుంటున్నారు బయట ఈ చుట్టి ఈ 3 చేపలు చుట్టేసి సిస్టర్స్ లోపలికి రండి అమ్మా చైర్స్ ఎత్తుకొని రండి ఆ బయట కూడా కింద కూర్చుండే వాళ్ళంతా కిందికి రండి లోపలికి చైర్స్ అక్కడ అన్నీ ఫుల్ చేసుకుంటున్నారు పెద్దవాళ్ళ కోసం వేసినాం కదా మీరు రండి మా లోపలికి వచ్చేయండి చైర్లు వేసేయండి సిస్టర్స్ అంతా లోపలికి చైర్లో కూర్చునే వాళ్ళంతా లోపలికి వచ్చేయండి చైర్లు ఎత్తుకొని పో చైర్లు ఎత్తుకురా పో ఆదివారం వేసినట్టు వేసేయండి ఇంకో పాట పాడుకుందాం ఆ సమయంలో ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో. బ్రదర్స్కు కొంచెం ముందుకేసి గ్యాప్ పెట్టు. ఆడ కూర్చోండి ఇతరన్నా. బ్రదర్స్ కూడా లోపలికి రండి, ముందుకు ఆడ కూర్చోండి, ఆడ కూర్చోండి.
సిస్టర్స్కు ఒక లైన్ చాలే బ్రదర్స్కు. ప్రభువా నీ కార్యమును నూతన పరచును మాలో, నూతన
లేచి నిలబడి బైబిల్ పాలో పాడుకుందాం. ఆ సమయంలో వరుసలో కూర్చోండి. లోపల కుర్చీలు కూడా ఖాళీ ఉన్నాయి. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ లోపలికి వచ్చి కూర్చోాలనుకుంటే లోపలికి రండి. యవనస్తులు కూడా లోపలికి రండి. గేటు దగ్గర బుక్ రూమ్లో ఉన్న బ్రదర్స్ గేటు దగ్గర చూసుకుంటానండి. ఎవరు బయటికి పోకుండా, పిల్లలు బయటికి పోకుండా బుక్ రూమ్లో ఉన్న వాళ్ళే గేటు దగ్గర కూడా చూసుకోండి. బయట ఎక్కడెక్కడ ఉన్న పిల్లలంతా లోపలికి రండి. బయట కొంతమంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, లోపలికి వచ్చేయండి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, సవే భక్తుని కూర్చోండి. చిన్న దేవునికి ఎంతో వందనములు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మనము 2025వ సంవత్సరము ఎన్నో రోజుకి వచ్చాము? ఏమి 25 చివరి దినానికి వచ్చాము. అవునా? ఆ చివరి దినంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము మొట్టమొదట సంవత్సరంలో చేసిన దేవుడు వాటన్నిటిని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉండవలసింది. దేవుడు మన ఎడల, నీ ఎడల, నా ఎడల చూపిన ప్రేమను బట్టి, మన ఎడల ఆయన చూపిన కనికరము, కృప కనికరములనంటి బట్టి మనం ఎంతో వందనస్తులమై ఉండవలసిన వారమై ఉన్నాం. సరే, ఈ రాత్రికాల సమయంలో మనము ఈ ఆరాధన కార్యక్రమంలో మొదటి భాగముగా ఏమి కలిగి ఉంటాము? ఒప్పుకోలు. గత సంవత్సరం అంతటిలో జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు ఆఫ్ డిసెంబర్ 31వ తారీఖు అనగా ఈ దినం వరకు ఏ విషయాలతో మనము ప్రభువును, తండ్రి అయిన దేవుని, యేసుక్రీస్తు ప్రభు వారిని, పరిశుద్ధాత్మ దేవుని ఏ స్థలాల్లో ఏ చోట్ల మనము ఆయన్ను దుఃఖపెట్టినామో, ఆయన్ను నిష్ఠూర పెట్టినామో, లేదా ఆయన్ను చింతించుటట్టుగా చేశామో వాటన్నిటి విషయంలో మనము ఒప్పుకొనవలసి ఉన్నది. ఏ పాపము ద్వారా, ఏ తప్పిదము ద్వారా ఆయన దుఃఖపెట్టినామో. అందుకొరకై ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుకుంటాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. దినవృత్తాంతములు తర్వాత చిన్న గ్రంథం ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు. ఎజ్రా గ్రంథము దినవృత్తాంతముల తర్వాత నెహెమ్యాకు ముందు ఉంటుంది. పేజ్ నంబర్ పెద్ద వాటిలలో 399 పేజ్ పెద్ద బైబిల్లోను 399. ఇందులో మొదటి 5 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుంటాం. మొదటి 5 వచనాలు నేను చదువుతున్నా. 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం. ఈ సంగతులు
ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయి అసహ్యమైన కార్యములనే తామే చేయుచు చదవండి. పరిశుద్ధమైన సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో ఈ పెద్దలను, అధికారులను, నిజంగా ముఖ్యులైన వారిని చేరుకొని నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలన్నీ నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని భ్రాంతి పడ కూర్చుంటేనే. 4వ వచనం. భయపడిన వారందరూ నా యొద్దకు కూడి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ కూర్చుంటాను. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. చాలు. ఇక్కడ ఏమనుందంటే పై భాగంలో 9వ అధ్యాయం 1వ వచనంలో ఎలాగా వాళ్ళు ఏం చేసినారంట, ఏమి వేరుపరుచుకొనక చివరి భాగంలో ఉంది. ఆ లిస్ట్ అంతా అమోరీయులు, పెరిజ్జీయులు, మోయాబీయులు వారందరినీ చదివిన తర్వాత అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక రక్షించబడ్డాము, దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ నిజమేనా? ప్రతి ప్రభుదినమందు వస్తున్నాము, దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఉండక ఎక్కడైనా తప్పిపోయామా? గత సంవత్సరం అంతటిలో జనవరి నెల 1వ తారీఖు నుంచి ఈ దినము వరకు నువ్వు ఎక్కడైనా తప్పిపోయినావేమో. దేవునికి కలిగిన ప్రత్యేకమైన నేను దేవుని బిడ్డను, యేసుక్రీస్తు ప్రభువారు నాన్న కొరకై రక్తము కార్చినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడని మొట్టమొదట మనం సాక్ష్యం ఇచ్చాం. అటు సాక్ష్యం ఇచ్చిన మనము ఎలాగుండాలి? వేరుపరచబడిన జీవితం ఉండాలి. లోకస్తులతో కాక వేరుపరచబడిన జీవితము నీకు నాకు ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇలాంటి వేరుపరచబడిన జీవితము లేకుండా ఏమైనా జీవించావా? నువ్వు ఆయన కొరకైనా నమ్మకమైన సాక్షిగా జీవించలేకపోయావా? వాటన్నిటినీ ఈ దినము తలపోసుకొని ఏ సందర్భంలోనైనా అలాగా ఉంటే దానిని ఒప్పుకుందాం, దాన్ని క్షమాపణ వేడుకుందాం. అదే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17 వరకు గల వాక్య భాగం చదువుకుంటాం. 14 నుంచి 17 వరకు నేను చదువుతాను, మీరు గమనించండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో. 2వ కొరింథీ 6:14 నుంచి 17 వరకు. క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతను, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలైందురు, కానీ వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. రక్షించబడిన మనము, నీవు నేను, మనం ఎలా ఉండాలా? వేరుపరచబడిన జీవితము. ఇక్కడేమని చెప్తున్నాడు? ప్రత్యేకముగా నుండుడి. నిజమే కదా? అన్యులతో మనము కలిసిపోకూడదు. ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. నీ దేవుడు, నా దేవుడు, మనల్ని సృజించిన సృష్టికర్త నిన్ను రక్షించినాడు, పాపము నుండి నిన్ను విడుదల చేసినాడు, పాపము నుండి మనల్ని కడిగినాడు, శుద్ధిగా చేసినాడు, నీతిమంతులుగా తీర్చినాడు. అవునా? పాపము నుండి శుద్ధి చేసి నన్ను నీతిమంతుడిగా చేయటను బట్టి మనము వేరుపరచబడిన జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం ఎలాగా దేవునికి భయపడు వారమై ఉండాలని 9వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకరు. 9:4 ఎజ్రా 9:4 తీసారా? సరే, నేను చదువుతాను. చాలు. ఇశ్రాయేలుల దేవుని యొద్దకు భయపడిన వారందరూ ఆయన మాటకు భయపడిన వారు. నీవు నేను కూడా ఆయన మాటకు భయపడే వారంగా ఉండాలి. నిజమేనా? సంవత్సరం అంతట్లో ఏ సందర్భములోనైనా ఆయన మాటను కాదని మీరి నిష్టానుసారంగా జీవించావా? నీ యొక్క వినికిడి చొప్పున, నీ మార్గము చొప్పున, నీ చిత్తము చొప్పుననే వెళ్ళావా? దేవుని మాటకు విధేయత చూపుతూ వెళ్ళావా? ఒకానొక వ్యక్తి ఉన్నాడు, ఆయన దేవుని మాటకు విధేయత చూపినాడు.
ఆయన దేవుని మాటకు విధేయత చూపినాడు. లేక లేక కుమారుడు కలుగుట ద్వారా ఆయన కాదని చెప్పలే దేవుడికి. లేక లేక కుమారుడు కలిగినాడు, వృద్ధాప్యమందు కలిగినాడు. మళ్ళా తిరిగి ఏమన్నాడు, నీ మోరియా ప్రదేశమునకు వెళ్ళి అచ్చట నీ కుమారుని హోరేబు ప్రాంతం వెళ్ళి అక్కడ నీ కుమారుని దహన బలిగా అర్పించు. ఎవరండి? ఎవరితో చెప్పాడు దేవుడు? అబ్రహాము. ఆ మాటను చెప్పినప్పుడు ఆయన సంశయించి, ఏంది ప్రభా లేక లేక ఇచ్చావు, ఈ సంవత్సరంలో ఇంత వృద్ధాప్యంలో ఇచ్చావు, మళ్ళీ పుడతాడా లేదా ఏంటి ఇంత వృద్ధాప్యం? నో క్వశ్చన్. ఏం చేసినాడండి ఆయన? దేవుని మాటకి ఏం చెప్పినాడంటే ఆయన ఏమని చెప్పినాడు? దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది చూడండి. 22:12 చదవండి ఒకరు. ఆదికాండము 22:12. చాలు. ఈ సంగతిని బట్టి ఏమని తెలియజేస్తోంది అక్కడ? దీనిని బట్టి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడమని ఇందువలన నాకు తెలియచున్నది, ఇందువలన నాకు కనబడుచున్నదనేను. దేవుడు అన్నీ చూశాడు. ఆయన ఎలాగా చెప్పిన వెంటనే ఉదయాన్నే రాత్రి వెళ్ళి పడుకున్నాడు. నిద్ర వచ్చిందో లేదో ఉదయాన్నే లేచి ఏమి గాడిదకు గంత కట్టి కట్టెలన్నీ పేర్చి కుమారుని కూడా తీసుకొని ఏం తీసుకున్నాడు? కుమారునితో పాటు ఏం తీసుకున్నాడు? దహన బలికి కట్టెలు, తర్వాత నిప్పు కూడా తీసుకుపోయినాడు. పోనీ కుమారుడు అడిగినాడు అండి? నో. ఎక్కడికి తండ్రి గారు ఎక్కడికి నో, ఎవరు అడగలేదు. తండ్రి తీసుకెళ్ళాడు, దేవుడు చెప్పినాడు, తీసుకెళ్ళాడు. బస్ దేవుడు పొమ్మన్నాడు, దహన బలి ఇవ్వమన్నాడు. సరే దహన బలి గొర్రెపిల్ల, నో, ఏం అడగలేదు. ఎంత విధేయత కుమారునిలో, ఎంత విధేయత! తనైన దేవుడు చెప్పిన కారణాన్ని బట్టి అబ్రహాములో కూడా ఎంత విధేయత. అక్కడ చెప్పబడతాను చూడు ఆ మాట. నువ్వు చేసిన ఈ కార్యములన్నీ కుమారుని నాకు వెను తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఆయన చేసే పనులన్నిటినీ తండ్రి అయిన దేవుడు పైనుంచి చూస్తూనే ఉన్నాడు. నువ్వు కూడా ఎన్ని తప్పిదాలు చేసి అన్ని చోట్ల నేను రక్షించబడలేదు అని సాక్ష్యం ఇచ్చావో ఏమో, మరి మాకైతే తెలియదు, నీ మట్టుకు నీకే తెలియదు. కాబట్టి ఆ వాటన్నిటిని మరి ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకొనుట ఎంతైనా అవసరం. భయపడని సందర్భము, దేవుడు నాకు మేలు చేశాడు, దేవుని వలననే నేను ఈ అనుగ్రహము పొందినాను అని జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ తప్పిదం పరిస్థితుల్లో ఉంటే, ఇంకనూ నీవు ఒకవేళ పాపంలో చిక్కుకొని ఉంటే, రాత్రికాల సమయంలో ఆయన ఎద్దకు రా, యేసుక్రీస్తు ప్రభువు వారి ఎద్దకు రా, క్షమాపణను వేడు, నీ పాపమును ఒప్పుకో, అందరి ఎదుట ఒప్పుకో, సమాజంలో ఒప్పుకో, దేవుడు నిన్ను కడిగి శుద్ధినిగా చేస్తాడు. 2 విషయాలు చూచాం. వేరుపరచబడిన జీవితం ఉండాలి, అంటే ప్రత్యేకమైన జీవితం. 2వది దేవుని మాటకు భయపడే వారంగా ఉండాలి. దేవుని మాటకు భయపడేవారు. చూడండి, అబ్రహాము దేవుని మాట చెప్పిన వెంటనే అమ్మకి కూడా శారకు కూడా చెప్పలే, సిద్ధం చేసుకున్నాడు, అంతా తీసుకున్నాడు, కుమారుని కూడా బలిచ్చేదానికి తీసుకున్నాడు. దేవుడు దహన బలి అర్పించను అనే దేవుని వాక్యంలో రాయబడుతుంది, కానీ మనం అంత డీటెయిల్గా చూడడం లేదు. సరే, 3వ భాగం, 3వ దానికి చూడండి. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మనకు సమయం లేని కారణాన్ని అంతా చదివించలేదు. 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకరు. చాలు. ఎట్లా ఉందంటే మన అపరాధములు వాళ్ళకైతే ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి. అవునా? ప్రత్యేకించబడినాము, దేవుని దృష్టిలో మంచిగా ఉన్నాము అనుకుంటున్నావేమో, కానీ పలాని సహోదరి పైన, పలాని సహోదరుడి పైన నువ్వెంతగా కోప్పడ్డావు, నువ్వెంతగా మనసులో నొచ్చుకున్నావు, ఎంతగా నువ్వు ఆయన బట్టి నువ్వు దుఃఖను పొందినావు. ఎందుకు ఆయన వస్తున్నాడు, ఎందుకైనా ఇట్లా నీ వాళ్ళపైన వీళ్ళపైన గొనుగులు సనుగులు చిందించినావా, గొనుగడం సనగడం చేసావా? వారిని బట్టి నీకు అసూయ కలిగిందా?
అట్టి దోషము ఏమైనా నీ హృదయంలో చోటు చేసుకుని. అందుకొరకే కదా ఇంకో చోట అంటున్నాడు చూడండి, 9:15 కూడా అంటున్నాడు అన్నమాట. 15 చదవండి ఒకరు, 9వ అధ్యాయం 15వ వచనం, అదే ఎజ్రా 9:15. యెహోవా చదమ్మా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించిన నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము సన్నిధిని అపరాధములు గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన. ఎస్, నీ సన్నిధిని నిలుచుటకు మేము అర్హులము కాము. మా అపరాధమును బట్టి మేము అర్హులము కాకుండా ఉన్నాం. అట్టి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకో. ఆయన నీ తప్పిదములన్నింటినీ క్షమిస్తాడు. ఆయన నీ పాపమునంతటినీ కడిగి శుద్ధి చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు కూడా చదవగలరు ఒకరు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి ఒకరు. మత్తయి 6:14-15. ఎస్, నువ్వు సాటి మనుష్యుని ఎదురుగా కనబడుతున్న సహోదరుని యొక్క అపరాధమును నువ్వు క్షమించకపోతే ఏమవుతుంది? దేవుడు కూడా నీ అపరాధమును క్షమించు. అదే ఇక్కడ వ్రాయబడుతోంది. కాబట్టి ఒకవేళ ఇంకా మనసులో పెట్టుకొని సంవత్సరాంతం వరకు వచ్చావేమో, నీ సహోదరుని పట్ల నీ సహోదరి పట్ల అపరాధమును పెట్టుకొని మనసులో వచ్చావేమో, ఈ రాత్రికాల సమయంలోనైనా ఆ అపరాధమును ఒప్పుకొని దేవుని కడగమని శుద్ధి చేయమని అడుగు. దేవుడు నిన్ను క్షమిస్తాడు. అప్పుడు నీవు కూడా దేవుడి చేత ఉన్న అపరాధమును దేవుడు క్షమించేవాడుగా. ఒకవేళ నువ్వు ఇదే క్షమించకపోతే, నువ్వు నీ సహోదరుని అపరాధం క్షమించకపోతే దేవుడు కూడా నీ అపరాధం క్షమిస్తాడో లేదో. కాబట్టి మొదట నీవు చక్క చేసుకో. సాటి మనుషుతో, సాటి సహోదరుడితో లేదా సాటి సహోదరితో నువ్వు చేసిన అపరాధమును నువ్వు ఒప్పుకొని పాప క్షమాపణను వేడుకుంటే ఆయన నీ పాపను కూడా క్షమిస్తాడు. తర్వాత 4వదిగా చూడండి, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించవలసిన వారమైన. చూడండి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదవగలరా? మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులకు ద్వారా నీవు ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. చూడు, మీ ఇచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. ఏమంటున్నాడు చివరిలో? 10వ వచనంలో చివరి భాగంలో, నిజముగా ప్రవక్తలను నీ దాసులు నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను మేము నిజమేనా? దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ పొరుగు వాని దగ్గర దేనినైనా ఆశింపక, ఇటువంటి ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. వాటన్నిటిని మనము అనుసరిస్తున్నామా? వాటన్నిటిని మనము మదిలో నుంచుకొని వాటిని అనుసరించు వారముగా ఉన్నాము. అలాగైతే ధన్యుడు ధన్యురాలువు. లేదంటే ఈ రాత్రికాల సమయంలో వాటిని ఏం చేయాలంట? చూడండి 10వ అధ్యాయము 1వ వచనంలో, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా ఒకరు, అందరం కలిసి చదవము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు ముఖ్యులు గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్వగా. వాళ్ళ ఒప్పుదల అలాగుంది. అందరూ వచ్చినారు, అందరూ కూడి ఏడ్చి వాళ్ళ పాపములు ఏమంట ఒప్పుకొని వచ్చినారు. ఇదే 10వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఒకరు. 11వ వచనం అందరికి కలుసుదమ్మా. 11వ వచనం 10వ అధ్యాయం 11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరే ప్రత్యేకపరచుకొని ఏం చేయాలపట? మొదటి భాగంలో మీ పాపమును ఒప్పుకొని నేను ఆ పాపము ఏదైతే చేశామో గత సంవత్సరం అంతట్లో వాటన్నిటిని ఏం చేయాలా? ఒప్పుకొనాల. కీర్తన గ్రంథం 32:5లో ఏం చేయాలంటున్నాడు చెప్పగలరు ఎవరైనా? సండే స్కూల్ స్టూడెంట్స్, నా పాపమును నేను ఒప్పుకొనుచున్నాను, కప్పు కొనుక దానిని
ఒప్పుకొనుచున్నాను. చూడండి 32:5, కీర్తన 32:5 చదవండి ఒకరు ఎవరైనా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకోండి. అది ఇప్పుడు కావాల్సింది. ఈ రాత్రికాల సమయంలో 4 విషయాలు చూచాం. ఏమేమి? వేరుపరచబడిన జీవితము, ప్రత్యేకించబడిన జీవితము. రెండవది దేవుని మాటకు విధేయత, దేవుని మాటకు భయపడే వారంగా ఉండాలా. మూడవది అపరాధులమై ఉంటమే, అపరాధములో చిక్కుకున్న వారమై ఉంటమే. నాలుగవది ఆ ఆజ్ఞలను అనుసరింపక కొన్ని మార్లు తప్పిపోయిన వారమై ఉంటమే. ఈ 4 ఏదైనా ఏ సందర్భమైనా నీ జీవితంలో చోటు చేసుకొని ఉంటే, నీ జీవితంలో అనుభవించి ఉంటే, నీ పాపమునంతటిని నీ ఒప్పుకొనవలసిన వాడమైనా. మొట్టమొదటి ఏమి? వేరుపరచబడిన జీవితం. ఆయన అంగీకరించినావు, ఆయన బిడ్డగానే ఉంటానని సాక్ష్యం ఇచ్చావు, బాప్తిస్మప్పుడు సాక్ష్యం ఇచ్చావు. అలాగా ప్రత్యేకించబడిన జీవితం ఏమైనా కోల్పోయినావా? రెండవది ఏమున్నాము? మాట వీణకి, ఆయన మాటకు భయపడే వారంగా ఉండాలి. మూడవది అపరాధులముగా ఉంటుంది. నాలుగవది ఆయన ఆజ్ఞలను అనుసరించవలసిన వారంగా. ఈ 4 విషయాలు చాలా సింపుల్గా, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకొని ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, సంవత్సర కాలం అంతట్లో నువ్వు ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఆ విషయాన్ని ప్రభువును ఒప్పుకొని మొట్టమొదట ఆ పాపమును నిద్ర నుండి తీసివేసుకో. తర్వాత మనం చేసే ఆరాధన దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్య భాగం మన కొరకు దీవించుగాక. మోకరించండి. ఒక అరగంట సేపు మనము ఈ నూతన సంవత్సరం ప్రవేశించకముందు మన నిజస్థితిని మనం ఒప్పుకుందాము, సరి చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మొదట ఒక సహోదరుడు ఓ సహోదరి అట్లా మార్చి బిగ్గరగా చేయండి. కొంత మనకు మైకు డిస్టర్బెన్స్ ఉంది, దాని మీద మనసు పెట్టకండి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి మీద మనసు పెట్టి ప్రార్థన చక్కగా ఆలకించి మరి ఆమేనని చెప్పండి. ప్రారంభించండి సహోదరులు, ప్రారంభించండి. మేము విడిచిపెట్టిన వారంగా నీ ఆజ్ఞలను అనుసరించని వారిగా ఉంటివి. అందును బట్టి మమ్మల్ని క్షమించమని ఒప్పుకుంటున్నాను. అబ్రహాం అయితే దేవునికి భయపడిన వాడిగా ఉంటున్నాడు, మేమైతే భయపడిన స్థితిలో మేము లోకంలో ఉంటిమి ప్రభువా. అయ్యా, నీ వాక్కునకు నీ మాటకు భయపడని స్థితిలో మేము పాపం చేసి ఉన్నాము, మమ్మల్ని క్షమించము. మరి ఆనాడు ఇజ్రాయెల్ ఎంతగానో కన్నీటితో పెద్దలు, చిన్నలు, పిల్లలు, స్త్రీలు తన పాపదోషములను ఒప్పుకుంటుంది ప్రభా. మరి నా దోషము ఆకాశమంతా ఎత్తు ఉండగా నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. అవును ప్రభా, ఒకప్పుడు నేను అవిధేయుడను, తిరుగుబాటుదాన్ని. దేవా, నీకు వ్యతిరేకంగా నీ ఆజ్ఞలను అనుసరించేవాడిని కాదు ప్రభా. లోకంలో తండ్రి ఇష్టం వచ్చిన రీతిగా నా జీవితం ఉంటుండగా నువ్వు పిలుచుకున్న రీతిని బట్టి నీకే వందనాలు ప్రభా. నా పాపాన్ని క్షమించుము. నా పాప దోషములు నా తలకు నిండుగా పరులుచుండగా నా పాపాలను ఒప్పుకుంటున్నాను. దేవా, నా పాపాన్ని కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా. నన్ను క్షమించుము. హింసకరుడను, హానికరుడను, దూషకుడను, అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జన్మల నివసించేవాడను. దేవా, నీ ఆజ్ఞను అనుసరించక, నీ మాటకు భయపడక, అవిధేయత, తిరుగుబాటుతో నేను పాపం చేసిన వాడనని నా పాప దోషములు ఒప్పుకుంటున్నాను. నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, నా ప్రవర్తన అంతటిలోనూ దోషభరితుడనై నీకు వ్యతిరేకంగా పుట్టిని ప్రభా. నీకు వేరుగా ఉంటిని ఒకప్పుడు ప్రభా. ఇప్పుడైతే నీ సన్నిధిని నాకు ఇచ్చినావు, వందనాలు దేవా. ఒకప్పుడు వేరుగా మరి విశ్వాసులతో లేకుండా అవిశ్వాసులతో ఉంటిని. మరి ఈ లోకంలో అవిశ్వాసులతో లోకంలో పాపంలో ఉన్నప్పుడు తండ్రి నీ సన్నిధి, సంఘము, సహవాసంలోకి నడిపించుకున్నావు, వందనాలు తండ్రి. నా అపవిత్రత, నా పాపము, నా దోషము, నా తలంపు బట్టి నా పాపకు రావాల్సిన శిక్షను తప్పించినావు.
తండ్రి, నా దోష శిక్షను బట్టి నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి నీ దాసునిగా నన్ను నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఒప్పుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ చేయండి. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నేను కూడా తండ్రి పాపముతో శాపముతో పతనమైన నా జీవితాన్ని ప్రభువా, మరి నాయనా, నా దోషములు నా పాపములు నీకు తెలిసే ఉన్నవి నా తండ్రి. మరి నన్ను ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవుగా, క్షమించే దేవుడవుగా మీరు ఉన్నందులకై స్తోత్రములయ్యా. పరిశుద్ధుడవైన దేవుడవు, నన్ను కూడా పరిశుద్ధముగా ఉండాలని మీరు కోరినటువంటి దేవుడవుగా మీరు ఉన్నందులకై స్తోత్రములు. నా పాపములు కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను ప్రభువా. నా దోషములన్నిటినీ ప్రభువా నువ్వు తీసివేసే దేవుడవుగా ఉన్నందులకై స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడవునైనా, నేనెంతో తండ్రి నిన్ను మరిచిపోయినప్పటికీ ప్రభువా నన్ను మరవని దేవుడవునైనా నా ప్రభువా, నా జీవితంలో తండ్రి ఎన్నోసార్లు నా కోరికలు, నా తలంపులు, నా ఉద్దేశాలు నువ్వు ఎరిగినటువంటి దేవుడవు. నా ఇష్టానుసారమైన జీవితంలో నేను జీవిస్తూ నా తండ్రి నిన్ను మరిచిన దానిగా ఉంటిని ప్రభువా. నైనా నన్ను క్షమించమయ్యా ప్రభువా. నిన్ను కోపం రేపేదానిగా ఉంటిని, నిన్ను దుఃఖపెట్టిన దానిగా ఉంటిని ప్రభువా. అయ్యా, నన్నైతే మీరు తండ్రి మరి నన్ను విడిచిపెట్టక నన్ను ఎంతగానో ప్రేమించి హత్తుకొని ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తూ నన్ను నైనా నువ్వు బాగు చేస్తూ నా తండ్రి నీ యొక్క హస్తములతో నన్ను చాచి నా తండ్రి నన్ను పట్టుకొని నన్ను బాగు చేస్తూ వస్తున్నందులకై స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడవు నైనా నా తండ్రి, నువ్వు జాలిగల దేవుడవు, దయగల దేవుడవు ప్రభువా, ప్రేమ గల దేవుడవని స్తుతిస్తూ వస్తున్నాను నైనా. నిజంగా ఎంత నేను పాపినైనప్పటికీ ప్రభువా మీరు నా తండ్రి నా పైన మరి నైనా నీ యొక్క ప్రేమను చూపుతూ వచ్చారు. అందును బట్టి ప్రభువా నీకు స్తోత్రములు నైనా. అయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభువా కొంచెమైనను స్వస్థత లేదు నైనా. ములుగులతోనూ గాయములతోనూ కట్టబడిన దానిగా ఉంటున్నయ్యా. అయ్యా, నన్ను క్షమించి నీ పుణ్య రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను నా తండ్రి. నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నానయ్యా నా తండ్రి. నా పాపములన్నిటినీ నా తండ్రి నైనా నీ వీపు వెనుకల వేసిన దేవుడవుగా మీరున్నందులకై స్తోత్రములయ్యా. ఎంత గొప్ప దేవుడవునైనా నా మరణ ఛాయలో కూడా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్న నా నాదానికే స్తోత్రములు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవుగా నాకు నువ్వు తండ్రిగా తల్లిగా ఆదరిస్తూ పోషిస్తూ ఉన్నావు తండ్రి. నైనా నీకే వందనములు స్తోత్రములు తండ్రి. నైనా నన్ను క్షమించిన దేవుడవుగా ఉన్నందులకై స్తోత్రములు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవునైనా ఈ నూతన సంవత్సరంలో నైనా తండ్రి ప్రభువా మరి నన్ను కూడా నువ్వు ప్రభువా ప్రేమించి నీ సన్నిధానానికి నైనా నడిపించిన విధానానికై స్తోత్రములు ప్రభువా. దేవా నా యొక్క నన్ను క్షమించి నైనా నా పాపములన్నిటినీ ప్రభువా నా తండ్రి నువ్వు తీసివేసి నూతన సంవత్సరముగా నూతనముగా జీవించడానికి నేర్పించుమునైనా ప్రభువా. నా యొక్క అతిక్రమములన్నిటినీ ప్రభువా మరి నేనైతే నా తండ్రి మరి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తూ నాకు ప్రభువా తోచినట్లుగా నేను ఉన్నదానను నైనా నాలో ఉండే దోషాలన్నిటినీ ప్రభువా నీ పుణ్య రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. క్లుప్తంగా చేయండి, అందరికి అవకాశం ఉంటుంది. సోదరులు చేయండి. తండ్రి క్రీస్తు వారి నామములో ఈ సంవత్సరం యొక్క చివరి దినము చివరి గడియలలో నీ సన్నిధిలో చేరి ప్రభా నా దోషములు నా పాపములు
నా అపరాధములు వీటినన్నిటినీ ప్రభా ఒప్పుకోవడానికి మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు. కోపించుచునే వాస్తవత చూపించేటటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ప్రభా, నీవు నా దోషములు కనిపెట్టి చూస్తే ప్రభా, నిజంగా నేనైతే నీ ఎదుట నిలబడలేను. అయితే మీతో నాకు గొప్ప క్షమాపణ దొరుకుతూ ఉంది. ఆ క్షమాపణను బట్టి నీ పాదముల చెంత గోజాడుకొని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మీరు ఇచ్చినటువంటి ఆ తరుణాన్ని బట్టి ప్రభా వందనములు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నేను కూడా తప్పిపోయినటువంటి వాడను. మీ భయము లేక పలుమార్లు నేను తప్పిపోయినటువంటి వాడను. అయ్యా, మీరు నన్ను ఏర్పరచుకొని ఎన్నుకొని ప్రతిష్ఠించినటువంటి శ్రేష్టమైన అనుభవంలో నుండి ప్రభా తొట్టిల్లిపోయినటువంటి వాడిని. అనేక పర్యాలు నేను మరిచిపోయినటువంటి వాడిని. నా యొక్క క్రియల ద్వారా, నా తలంపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా ప్రభా నేను దుఃఖపెట్టినటువంటి వాడను. తగిలిన తండ్రి, ప్రియ ప్రభా, పలుమార్లు ప్రభా నేను మీకు విరోధంగా నడిచినటువంటి వాడను. నిజంగా నా దోషములు ఆకాశం కంటే ఎంతో హెచ్చైనటువంటివి. నా తలకు ప్రభా పైగా పొర్లి పారుతూ ఉన్నాయి. విస్తారమైనటువంటి పాపములు, దోషములు ప్రభా, వీటన్నిటిని బట్టి ప్రభా నీ సన్నిధిలో యథార్థంగా ఒప్పుకుంటున్నాను. మీరు క్షమించకపోతే నా దోషమును బట్టి, నా పాపమును బట్టి, నా అపరాధమును బట్టి ప్రభా నేను శిక్షకు పాత్రుడను. దయతో నన్ను క్షమించుము. నిజముగా నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభా మీరు క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. నా అపరాధములు కప్పుకొనక, నా పాపములు కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నాను. నీ అమూల్యమైనటువంటి రక్తముతో నన్ను కడుగు ప్రభా. నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచుము. నీ రక్తంతో నన్ను పవిత్రపరచు ప్రభా. నా దోషములు, నా పాపములు, నా అపరాధములు, నా అవిధేయత, నా అతిక్రమములు, నా అవిధేయత, వీటన్నిటిని ప్రభా శిలువ రక్తంతో కొట్టివేయండి. నన్ను క్షమించు ప్రభా. మీ క్షమాగుణాన్ని వేడుకుంటున్నాను ప్రభా. మా పితరులను మీరు క్షమించినటువంటి దేవుడు, వారి దోషములను మీరు క్షమించినటువంటి దేవుడు. ఎంత మంచి దేవుడో ప్రభా, ఎంత గొప్ప దేవుడో ప్రభా. ఎంత విరోధంగా జీవించినను యథార్థంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటే క్షమించే దేవుడు, అన్నీ మర్చిపోయే దేవుడు, శిక్షించే దేవుడు కాదు ప్రభా. ఇంత మంచి దేవుడు గనుకనే నీ సన్నిధిలో నేను వేడుకుంటున్నాను. దయతో నన్ను కనికరించుము. శిలువ రక్తంతో నన్ను కడుగుము, పవిత్రపరచుము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. అలా వెనకున్న వారు చేయండి. ప్రభా, నన్ను కూడా తండ్రి ఒక ఒప్పుకోలు ప్రార్థనలో కూడా తండ్రి అనుమతిస్తూ వచ్చినందుకు